ప్రకాశం జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ కి చెందిన స్లీపర్ బస్సు మోచర్ల సమీపంలోని లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ పల్టీ కొట్టగా బస్సు డివైడర్ ని తాకి మంటలు చెలరేగాయి. లారీని ఓవర్టేక్ చేసేందుకు బస్సు డ్రైవర్ ప్రయత్నించడంతో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. అదృష్టవశాత్తు బస్సు డివైడర్ ను ఢీకొట్టి ఆగిపోవడంతో అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే దిగిపోయారు. వాళ్ళు దిగే ప్రయత్నంలో ఉండగానే ఇంజన్ లో చెలరేగిన మంటలు కొన్ని నిమిషాల్లోనే బస్సు మొత్తం వ్యాపించాయి. బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు హాహాకారాలతో కిటికీల నుంచి మెయిన్ డోర్ నుంచి బయటకు దూకేశారు. అందరూ అలర్ట్ గా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బస్సులో చెలరేగిన మంటల్ని ఆర్పివేశారు. కొంతమందిని కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు స్థానికులు అక్కడికి చేరుకుని ప్రయాణికులకు సహాయం చేశారు. ప్రయాణికులకు చెందిన లగేజీ అంతా కూడా మంటల్లో కాలి బూడిదైంది. ఇరవై 23 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సును డ్రైవర్ ఎంతో అప్రమత్తంగా తీసుకుని వెళ్లాలి. కానీ డ్రైవర్ కు అదేదీ పట్టలేదు. తెల్లవారుజామున నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ ఏకంగా లారీతో పోటీ పడ్డాడు. అటు లారీ ఇటు బస్సు ఇద్దరు డ్రైవర్లిద్దరూ విశాలమైన రోడ్లపై రేసులు పెట్టుకున్నారు. కానీ అప్పటికే నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ బస్సును అదుపు చేయలేక లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని చెబుతూ ఉన్నారు ప్రయాణికులు. అయినా అంతమంది ప్రయాణికులు ఉండగా లారీలతో పోటీ ఏంటి, ఇలాంటి రేసులు పెట్టుకోవడం ఏంటని మండిపడుతూ ఉన్నారు ప్రయాణికులు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు కానీ లేకపోతే మరొక పాలెం లాంటి దుర్ఘటన చూడాల్సి వచ్చేది. రవాణా శాఖ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ప్రైవేట్ వాహనాల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా బస్సుల్ని నడుపుతూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ ఉన్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మనకి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, చెప్పండి, లారీ డ్రైవర్ తో బస్సు డ్రైవర్ రేస్ పెట్టుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అందులో ఉన్న ప్రయాణికులు ఏం చెప్తూ ఉన్నారు? వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందా? మమతా, ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. అదేవిధంగా అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల విలువైన వస్తువులు కూడా మంటల్లో దగ్ధమయ్యాయి. అయితే హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే సమయంలోని ఈ ఘటన జరిగిందని చెప్పని ప్రయాణికులు కొంతమంది చెప్తున్నారు. అయితే లారీ ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి బస్సు ఢీకొట్టింది. అయితే వెనక నుంచి ముందు వైపు ఉన్న ఇంజన్ లో నుంచి ఒకసారిగా మంటలు చెలరగడంతో పూర్తిగా బస్సు ఒకసారిగా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. అయితే బస్సుని లారీ డ్రైవర్ ఇద్దరు కూడా రేసు పెట్టుకున్నారా లేదా అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ప్రధానంగా చూస్తే లారీ ముందు వెళ్తున్న లారీనే బస్సుని వెనక నుంచి ఢీకొట్టిందని చెప్పని ప్రాథమికంగా పోలీసులు దర్యాప్తులో నిర్ధారించారు. మమత, అయితే ఇప్పుడు ప్రస్తుతం ట్రావెల్స్ సంస్థపై ఆర్టీ అధికారులు ఏమైనా చర్యలు తీసుకున్నా, మరి ఆ ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఘటన జరిగిన వెంటనే సంఘటన స్థలానికి ఆర్టీ అధికారులు పోలీసులు చేరుకున్నారు. అయితే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని కూడా ప్రాథమికంగా నిర్ధారించారు. బస్సు డ్రైవర్ కి అందులో ఉన్న క్లీనర్ కి కూడా స్వల్ప గాయాలయ్యాయి. వీరిద్దరికి కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోనే ఉన్నారు. వీరికి ఇద్దరికి కూడా కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించి పోలీసులు తమ అదుపులో ఉంచుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరిని కూడా విచారణ జరుపుతున్నారు. ప్రమాదానికి బస్సు లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టడం నిద్రమత్తే ప్రధానంగా కారణమా, లేకుంటే హైవే మీద ఇద్దరు లారీ ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రేసులో ఉన్న జరిగిందా అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుగుతుంది.
అయితే వెంకట్రావు, ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆ బస్సు వేగం ఎంత ఉంది? అంటే దాదాపుగా బస్సు ప్రయాణించేటప్పుడు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాలని ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు కరెక్ట్ గా ఉన్నాయి. ఆ స్థితిలో బస్సు ఆ ప్రమాదం జరిగినప్పుడు ఎంత వేగంతో ప్రయాణిస్తోంది? ప్రధానంగా చూస్తే హైదరాబాద్ నుంచి చెన్నై లాంగ్ జర్నీ వెళ్లాల్సిన బస్సు ఇది. దాదాపు 800 కిలోమీటర్లు. రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్ బయలుదేరితే మార్నింగ్ 6 కల్లా చెన్నై చేరుకోవాలి. అయితే ఈ బస్సు ఆ టైంలో చేరుకోవాలంటే 120-130 కిలోమీటర్ల వేగంతో ప్రధానంగా ఈ బస్సు ప్రయాణిస్తే గానీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు స్థానికంగా గమ్యానికి చేరుకునే పరిస్థితి లేదు. హైదరాబాద్ నుంచి చెన్నై 800 కిలోమీటర్ల దూరంలో ఎక్కువ అత్యధికంగా దూరం కావడంతో బస్సుని వేగంగా తీసుకెళ్లాలనే ప్రధానమైన ఉద్దేశంతో బస్సుని కూడా 120 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్టు తెలుస్తా ఉంది. బస్సు ఒకసారిగా వెనక నుంచి ఢీకొట్టిన ఘటనతో లారీ కూడా రోడ్డు దాటి కింద పక్కనే ఉన్న కాలువలో పడిపోయిన పరిస్థితి కనబడతా ఉంది మమత. అయితే వెంకట్రావు, ఇందులో ఎవరికైనా సీరియస్ ఇంజురీస్ అయ్యాయా? స్థానికులు ఏం చెబుతూ ఉన్నారు ఈ ఘటనపై? అలాగే అందులో గాయపడిన వారు ఏం చెబుతూ ఉన్నారు? బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళంతా కొంతమంది ఏకుజామున 5 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏకుజామున సమయంలో జరగడంతో కొంతమంది ప్రయాణికులు నిద్రమత్తులో ఉన్నారు. ఒకసారిగా ఏం జరిగిందో తెలియని పరిస్థితి అక్కడ స్థానికంగా నెలకొంది. అదే సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న డ్రైవరు కండక్టర్ ముందు భాగంలో ఉండడంతో ఇద్దరికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. వీరిద్దరికి కూడా ప్రభుత్వం హాస్పిటల్లో చికిత్స అందించారు. అయితే బస్సులో ప్రయాణిస్తున్న కొంతమంది ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలయ్యని చెప్పి చెప్తున్నారు మనతో. రైట్ వెంకట్రావు, థ్యాంక్ యూ.